ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఏంటా జీవితాల్లో తెలుసా? సేవకుణ్ణి విడిచిపెట్టే జీవితం. ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సేవకుణ్ణి అంటి పెట్టుకునే వారి జీవితంలో దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడండి. సేవకుణ్ణి అంటి పెట్టుకున్న లోతు అంటి పెట్టుకున్నంత కాలం దీవించబడ్డాడు. సేవకుణ్ణి విడిచిన తర్వాత ఆయన జీవితంలో చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. సేవకుణ్ణి ప్రేమించి సంపాదించుకున్న వారు ఉన్నారు బైబిల్లో. పోగొట్టుకున్న ఆస్తి సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు బైబిల్లో. బైబిల్ చెప్తుందా, సారేపతి విధవరాలట దైవజనుడు అడిగాడని నోరు ఎత్తకుండా ఆయనకి పెట్టేసిందంట. దైవజనుడు నువ్వు తినే అని పెట్టేందుకు వండరేంటో తెలుసా? ఆ దేశంలో కరువు పోయేంత వరకు బుడ్డిలో నూనె తగ్గలేదు, అక్కడ ఉన్నటువంటి పిండి ముద్ద తగ్గలేదు. దేశమంతా అడుక్కు తింటుంటే సేవకుణ్ణి ప్రేమించి ఆ పేద విధవరాలు మాత్రం సమృద్ధితో బ్రతికింది. సేవకుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం. మీ అందరికీ నేను చెప్తాను, అలాంటి మనసు కలిగి ఉండండి. నీ ముందున్న నీ సేవకుణ్ణి ప్రేమించే మనసు మీకుందా? ఏ సేవకుణ్ణైనా మీరు ప్రేమించాలి. గుడ్ బ్యాడ్, మా పాస్టర్ గారు గ్రేట్ అనకండి. ఆల్ పాస్టర్స్ గుడ్, ఆల్ పాస్టర్స్ గ్రేట్. సేవకుడితో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, కొన్నిసార్లు పోరాటాలు కూడా ఉంటాయి. సేవకుడిని వదలకండి. ఈరోజు సేవకుడిని ఎలా వదిలేస్తున్నారు తెలుసా? సేవకుడితో వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, సేవకుడికి నా సాక్ష్యం చెప్పుకోవాలి, సేవకుడికి నా బాధ చెప్పుకోవాలి, సేవకుని వాక్యం వినాలి, సేవకుని కొరకు కనీసం రోజుకు 10 నిమిషాలైనా నేను ప్రార్థన చేయాలి, సేవకుడు సేవలో నేను సహకరించాలి, సేవకుడు చేసే పరిచర్యలో నా చెయ్యి కలపాలి. ఇలాంటి మనసు ఎవరికి ఉంది చెప్పండి? ఆశీర్వాదం రానంత వరకు ఒకలా ఉంటున్నారు, వచ్చిన తర్వాత ఏళ్ళే సేవకులుగా మారిపోతున్నారు.